హాయ్ ఫ్రెండ్స్! మార్చిలో 2 పెద్ద సినిమాల క్లాష్ అయితే జరగబోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. అవి ఒకటి వచ్చేసరికి 'ఉస్తాద్ భగత్ సింగ్', 2 వచ్చేసి 'టాక్సిక్' అనమాట. 'టాక్సిక్' కన్నడ సినిమా అయినప్పటికీ కూడా తెలుగులో కూడా అదే హైప్‌తో రిలీజ్ అవ్వబోతుంది. అలాగే తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం కూడా సేమ్ హైప్‌తో రిలీజ్ అవుతున్న సినిమా 'టాక్సిక్' అనమాట. సో, ఈ సినిమా తెలుగులో బాగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది 'ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్తున్నారనమాట. సో, ఈ 2 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకసారి చూస్తే 'టాక్సిక్' వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 600,00,00,000 వరకు రీచ్ అయిందని చెప్తున్నారు. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి 140-150,00,00,000 వరకు అయితే రీచ్ అయిందని చెప్తున్నారు. సో, ఇవన్నీ కన్ఫర్మేషన్ ఫిగర్స్ కాదులే గానీ ట్రేడ్ లెక్కల ప్రకారం వచ్చిన ఫిగర్స్ ఏంటి అంటే 'టాక్సిక్' వచ్చేసరికి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 120,00,00,000కు 'దిల్ రాజు' కొన్నాడని చెప్తున్నారు. సో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పైన ఎస్‌విసి దీనిపైన 'దిల్ రాజు' అయితే 120,00,00,000 పెట్టయితే ఈ సినిమానైతే తెలుగులో రిలీజ్ చేస్తున్నాడంట. ఇంతవరకు తెలుగులో ఒక డబ్బింగ్ సినిమాకి 120,00,00,000 పెట్టింది ఏ సినిమా లేదంట. సో, ఇప్పుడు 'దిల్ రాజు' తేట కొద్దీ ఈ సినిమానైతే 120,00,00,000కైతే కొన్నారంట. ఆ మధ్య 'హరిహర వీరమల్లు' సినిమాకి 120,00,00,000 పెట్టమంటే కింద మీద పడి ఏడ్చి చచ్చారు. అది ఒక స్ట్రెయిట్ సినిమా. మళ్ళీ అందులో ఒకటి 'పవన్ కళ్యాణ్' గారి సినిమా. ఒకవేళ లాస్ వచ్చినా గానీ సార్ కొంచెం ఆదుకుంటాడు. అవసరమైతే కొంత రెమ్యునేషన్ వెనకేస్తాడు. అలాంటి సినిమాల్ని కాదని ఇట్లాంటి డబ్బింగ్ సినిమాకి 120,00,00,000 పెట్టి కొన్నాడు 'దిల్ రాజు.' అదే 'హరిహర వీరమల్లు' సినిమా థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా 127,00,00,000 మాత్రమే చేసింది. ఈ సినిమా మాత్రం ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే 120,00,00,000 చేసింది. 'హరిహర వీరమల్లు' కూడా సేమ్ పాన్ ఇండియా లెవెల్‌లోనే దాన్ని కూడా ప్రొడక్షన్ వాల్యూస్‌తోనే దాన్ని నిర్మించారు. కానీ మన తెలుగులో దాని మీద ఎంత విషం కక్కారంటే ఆ సినిమాని కనీసం రిలీజ్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఆ సినిమాకి ఫైనాన్స్ రానివ్వలేదు. అలాగే రిలీజ్ అప్పుడు కూడా థియేటర్స్ దొరకనివ్వలేదు. రిలీజ్‌కి సరైన ఫిగర్స్ దొరకనీయలేదు. అంత ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ సినిమా లాస్ట్‌కి 127,00,00,000 వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్‌తోనే ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికి కూడా ఫ్లాప్‌కు ముందు సినిమా జరిగే బిజినెస్ అనేది సినిమాకి పవన్ కళ్యాణ్ రేంజ్‌కి తగ్గట్లయితే జరగలేదు. కానీ ఇప్పుడు ఈ 'టాక్సిక్' సినిమా అది కూడా మన టీజర్ చూస్తే ఒక బ్లూ ఫిల్మ్ లాగా అనిపించింది ఫస్ట్. తర్వాత మళ్ళా నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఓకే పర్లేదనిపించింది. సో, ఆ సినిమాకి ఇప్పుడు 120,00,00,000 పెట్టి 'దిల్ రాజు' కొన్నాడనమాట. ఇక 'దిల్ రాజు' కాకుండా 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి మన మన 2 తెలుగు రాష్ట్రాల్లో 125,00,00,000కైతే అమ్ముడైంది. అందులో మనకి ఆంధ్ర అండ్ సీడెడ్ వచ్చేసరికి 85,00,00,000కైతే అమ్ముడైంది. అలాగే మనకి నైజాంలో వచ్చేసరికి 40,00,00,000 అనమాట. సో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 125,00,00,000 వరకైతే ఈ సినిమా బిజినెస్ అయితే చేసింది. ఇవి కాకుండా ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 10,00,00,000, కర్ణాటక నుంచి ఇంకొక 7,00,00,000 టోటల్‌గా 142,00,00,000కైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. థియేట్రికల్ బిజినెస్. సో, ఈ సినిమా టోటల్‌గా కాస్ట్ వచ్చేసరికి 150,00,00,000 అని చెప్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటి వరకు 142,00,00,000కైతే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 'టాక్సిక్' విషయానికొస్తే ఓవర్‌సీస్ బిజినెసే 105,00,00,000 చేసింది. కర్ణాటక 80,00,00,000 చేసింది. హిందీ 150,00,00,000 చేసింది. తమిళ్ ప్లస్ మలయాళం వచ్చేసరికి 70,00,00,000 వరకు చేసింది. టోటల్‌గా థియేట్రికల్ బిజినెస్ 525,00,00,000 వరకు చేసింది. ఈ సినిమా నిర్మించింది 500-550,00,00,000 అని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగింది 525,00,00,000. ఇక్కడ మనం గమనించినట్టయితే సినిమాని బేసిక్‌గా ఏ లాంగ్వేజ్‌లో అయితే షూట్ చేశారో అదే కన్నడ. సో, అక్కడ గూడా ఆ సినిమాకి 80,00,00,000 బిజినెస్సే జరిగింది. కానీ మన తెలుగులో మాత్రం తేట కొద్దీ 'దిల్ రాజు' గారు 120,00,00,000 పెట్టి కొన్నాడనమాట. యష్ గారికి కన్నడ కంటే తెలుగులో అంత భారీ డిమాండ్ అయితే లేదు. వాస్తవానికి అది ఈ సినిమా మీద ఇచ్చే హైపే గాని ఒక్కరోజు ఫస్ట్ షోకి ఏమైనా మిస్ ఫైర్ అయిందంటే ఆ సినిమా ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోతుంది. అట్లాంటిది అంత రిస్క్ చేసి 120,00,00,000 పెట్టి అయితే ఈ సినిమా కొన్నాడు. హిందీలో బాగానే పలికింది 150,00,00,000 ఓకే. మంచి బిజినెస్ జరిగింది అక్కడ కూడా. అండ్ తమిళ్ ప్లస్ మలయాళం వచ్చేసరికి 70,00,00,000 అక్కడ కూడా మంచి బిజినెస్సే జరిగింది. కానీ కర్ణాటక కంటే తెలుగులో ఎక్కువ పెట్టడం అనేది ఇట్స్ రాంగ్ అనిపించింది. ఇక ఓటీటీ విషయానికొస్తే 'టాక్సిక్' వచ్చేసరికి 180,00,00,000 వరకు తీసుకున్నది అమెజాన్. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి ఓటీటీ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నారు. 80,00,00,000 నుంచి 100,00,00,000 పెట్టి నెట్‌ఫ్లిక్స్ అయితే తీసుకున్నారు. ఇక శాటిలైట్ వచ్చేసరికి 'టాక్సిక్' వచ్చేసరికి జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారంట 72,00,00,000 వరకైతే పెట్టి. అలాగే మనకి 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి ఛానెల్ ఎవరో తెలియదు గానీ 30-40,00,00,000 వరకైతే శాటిలైట్ రైట్స్ పలుకుతున్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది. బట్ ఏ ఛానెల్ అనేది ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఇక టోటల్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' 150,00,00,000 ఫిల్ము, 142,00,00,000 థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఓటీటీ వచ్చేసరికి 80,00,00,000 అలాగే ఆడియో రైట్స్ ఒక 20,00,00,000 10-20,00,00,000 అవి ఉంటాయి. దాంతో పాటు శాటిలైట్ వచ్చేసరికి 30-40,00,00,000. సో, సినిమా దాదాపుగా 250,00,00,000 వరకైతే బిజినెస్ చేసింది. ఇక 'టాక్సిక్' వచ్చేసరికి 525,00,00,000 వరకైతే సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇవి కాకుండా ఓటీటీ అండ్ శాటిలైట్స్ ద్వారా ఇంకొక 250,00,00,000 మొత్తం ఈ సినిమా దాదాపుగా 750,00,00,000 వరకైతే 750-800,00,00,000 వరకైతే ఈ సినిమా బిజినెస్ చేసింది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి 250,00,00,000 వరకైతే బిజినెస్ చేసిందనమాట.
సో, ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 145,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. దాదాపుగా 200,00,00,000 వరకైతే గ్రాస్ అయితే వసూలు చేయాలి. అలాగే ఈ సినిమా కూడా సేమ్ అలాగే 200,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేయాలి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో, 'టాక్సిక్' ఉన్న పెద్ద ప్లస్ ఏందంటే మార్చి 19 'టాక్సిక్' వస్తుంది. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చేసరికి మనకి మార్చి 26 1 వీక్ గ్యాప్ ఉందనమాట. సో, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే 1 వీక్ కంటే ఎక్కువ కలెక్షన్‌లు అయితే రాబట్టట్లేదు కాబట్టి ఈ సినిమా 1 వీక్ వరకు వచ్చే కలెక్షన్సే ఇక లెక్కనమాట. ఆ తర్వాత ఎట్లాగో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తే చాలా వరకు థియేటర్స్ అటే వెళ్ళిపోతాయి. సో, ఇదనమాట ఇక ఫైనల్‌గా 'టాక్సిక్' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినైతే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.